గంజాయి ముఠను పట్టుకున్నట్లు వినుకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్నా ఎస్ఐ షమీర్ బాషా తెలిపారు. వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 2 కేజీల గంజాయి లభించిందని, గంజాయి విక్రయిస్తున్న నిందితులు పులి నాగేంద్రం, శీలం నాగరాజులను అరెస్టు చేసి వారి వద్ద లభించిన 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలపాలని ఆయన ప్రజలను సూచించారు. అక్రమంగా గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, నర్సరావుపేట డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వినుకొండ టౌన్ సిఐ గారు శోభన్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సార్కి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రెవెన్యూ వాళ్ళని మీడియేటర్స్గా తీసుకొని మాకు రాబడిన సమాచారం మేరకు మసీదు మాన్యంలో చివరి లైన్లో గంజాయిని అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంటు ఒక లేడీని అదుపులో తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీదట శోభన్ బాబు సార్ గారు సిఐ గారు, వినుకొండ టౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ పెట్టడం కూడా జరిగింది. మొత్తం కూడా 2 కేజీలు గంజాయి అనేది స్వాధీనం చేసుకుంది. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకొని 100 రూపాయల లెక్కన అమ్ముతున్నారు అనేది మాకున్న సమాచారం. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ పులి నాగేంద్రం, రెండోది శీలం నాగరాజు, వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడన్నా సరే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఇక్కడ వినుకొండలో ఉన్న వాళ్ళే. మాకు రాబడిన సమాచారం మేరకు ఏంటంటే 1 నెల 2 నెలల నుంచి జరుగుతుందని 2-3 సార్లు ట్రై చేసినా మాకు ఏంటంటే సరిగ్గా దొరక్కపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఈసారి మాత్రం సిఐ గారు ఉన్న ఇన్ఫర్మేషన్తో సక్సెస్ఫుల్గా వాళ్ళ దగ్గర మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈగల్ టీమ్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలకు సంబంధించి నార్కోటిక్స్ మీద కూడా 1972 అనేది టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. యువతలో కూడా మోటివేషన్గా అన్ని కాలేజెస్లో కూడా ఈగల్ టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే సమాచారం అనేది డైరెక్ట్గా మాకు ఇవ్వడం ఏదైనా ఇబ్బందికరం అనుకున్నా కానీ 1972 ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అది కూడా అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను.